Hello dear friends, welcome to Roshan's English World. Imagine a key that can open doors to new opportunities, friendships and horizons. That key is the ability to speak English fluently. In today's interconnected world, mastering spoken English is not just an advantage, it's a necessity. Do we need spoken English, friends? Yes, English bridges gaps between cultures, enabling you to connect with people worldwide. Employers value employee who can communicate effectively and in English, leading to better job prospects. Learning a new language enhances cognitive abilities and boosts confidence. So you have to join with us. We invite you to embark on this transformative journey, and we need a journey with us. Our channel is dedicated is providing you with the tools, tips and techniques to master spoken English. Whether you are beginner or looking to refine your skills, there is something here for everyone. Don't miss out on the opportunity to transform our life through language. Subscribe to our channel, engage with our content and take the first step towards unlocking our full potential. Remember, the journey of 1,000 miles begins with a single step. Take the step today by joining our community. Together we will unlock doors to endless possibility. Let us start today's session without any delay. The first phrase of the day is what can I do? What can I do means నేనేం చేయగలను. Examples of this phrase are what can I do to make you happy? మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేనేం చేయగలను. What can I do to improve? నన్ను నేను సరిదిద్దుకోవడానికి లేదా నన్ను నేను పెంపొందించుకోవడానికి నేనేం చేయగలను. వాట్ కెన్ ఐ డూ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్యను పరిష్కరించడానికి నేనేం చేయగలను. వాట్ కెన్ ఐ డూ టు సపోర్ట్ యూ? మీకు సహకరించడానికి నేనేం చేయగలను. నెక్స్ట్ ఫ్రేజ్ ఈస్ ఐఎమ్ ఆన్ ద వే. ఐఎమ్ ఆన్ ద వే మీన్స్ నేను దారిలో ఉన్నాను, నేను వస్తున్నాను, నేను దారిలో ఉన్నాను అనే అర్థంలో ఈ ఫ్రేజ్ ని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐఎమ్ ఆన్ ద వే, ప్లీజ్ వెయిట్. నేను దారిలోనే ఉన్నాను, దయచేసి నిరీక్షించండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ ఆన్ ద వే టు వర్క్. నేను దారిలో ఉన్నాను, ఆ పనిలోనే ఉన్నాను అని అర్థం. ఐఎమ్ ఆన్ ద వే ఆల్మోస్ట్ దేర్. నేను దారిలోనే ఉన్నాను, ఇంచుమించు దగ్గరలోనే ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద వే టు ద స్టోర్. నేను ఆ స్టోర్ కి దగ్గరలో ఉన్నాను అనే అర్థంలో ఈ సెంటెన్స్ ని వాడాం. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. బీ పొలైట్. బీ పొలైట్. బీ పొలైట్ మీన్స్ మర్యాదగా ఉండండి, మర్యాదకరంగా ప్రవర్తించండి అనే అర్థంలో ఈ ఫ్రేజ్ ని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. బీ పొలైట్ అండ్ షో రెస్పెక్ట్. మర్యాదగా ఉండండి మరియు ఎదుటి వారి పట్ల మీరు రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని ప్రదర్శించండి, గౌరవించండి ఎదుటి వారిని అని అర్థం. చూడండి. బీ పొలైట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో మర్యాదగా ప్రవర్తించండి. బీ పొలైట్ ఈవెన్ వెన్ యాంగ్రీ. మీరు కోపంలో కూడా మర్యాదను మరవకండి. ఎస్, మనకు తెలుగులో నానుడు ఉంది కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మరి కోపంలో మనం ఏం చేస్తాం? విచక్షణను కోల్పోయి మనం అమర్యాదకరంగా మాట్లాడుతుంటాం కదా. అలాంటి సందర్భంలో మనం మర్యాదను పాటించడం అనేది ఆ సమస్యను ఏం చేస్తుంది? నెమ్మదిపరుస్తుంది. నెక్స్ట్ చూడండి. బీ పొలైట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. అన్ని సందర్భాల్లో అంటే అన్ని వేళలా కూడా మీరు మర్యాద తప్పకండి, మర్యాదగానే ఉండండి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. డోంట్ బి ఫూలిష్. మూర్ఖంగా ప్రవర్తించకండి. ఓకే. ఎగ్జాంపుల్స్ చూడండి. డోంట్ బి ఫూలిష్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఫూలిష్ గా అంటే మూర్ఖంగా ప్రవర్తించకండి, జాగ్రత్తగా వినండి. డోంట్ బి ఫూలిష్, థింక్ బిఫోర్ యు యాక్ట్. మీరు ఏదైనా పని చేసే ముందు మూర్ఖంగా తొందరపడకుండా ఆ పని చేసే ముందు ఒకసారి ఆలోచించి అనాలోచితంగా ఏ పని చేయకండి అని అర్థం అండి, సింపుల్ గా ఇక్కడ. రైట్. నెక్స్ట్ చూడండి. డోంట్ బి ఫూలిష్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మూర్ఖంగా ప్రవర్తించకండి, ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్త పడండి అనే అంశంలో ఈ ఫ్రేజ్ ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ చూడండి. డోంట్ బి ఫూలిష్, స్టే సేఫ్. మూర్ఖంగా ప్రవర్తించకండి, మీరు సేఫ్ గా ఉండండి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి.
కీప్ ఇన్ మైండ్, గుర్తుపెట్టుకోండి. రైట్, కీప్ ఇన్ మైండ్ దట్ ఐ కేర్, నేను మీ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాను అనేది మీరు మరవకండి, గుర్తుపెట్టుకోండి. కీప్ ఇన్ మైండ్ ద రూల్స్, మీరు ఈ విధి విధానాలను ఈ వీటిని మైండ్లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. కీప్ ఇన్ మైండ్ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. కీప్ ఇన్ మైండ్ టు బి కైండ్, మీరు దయతో ఉండడం అనేది ఎప్పుడు కూడా మరవకండి అనే అర్థంలో ఈ ఫ్రేజ్ని వాడతాం. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, ఐఎమ్ మిస్టేకెన్, నేను పొరపడ్డాను, నేను తప్పుగా అనుకున్నాను అనే అర్థంలో ఈ ఫ్రేజ్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ మిస్టేకెన్ బట్ ఐ విల్ ఫిక్స్ ఇట్, నేను పొరపడ్డాను కానీ నేను దాన్ని సరిదిద్దుకున్నాను. ఐఎమ్ మిస్టేకెన్ అబౌట్ హిమ్, నేను అతని గురించి తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ మిస్టేకెన్ బట్ ఐ విల్ లర్న్, నేను పొరపడ్డాను, నేను తప్పు చేశాను కానీ నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను, ఏది తప్పు ఏది నిజం అనేది తెలుసుకున్నాను అని అర్థం. ఐఎమ్ మిస్టేకెన్ బై బిలీవ్స్, నేను నా నమ్మకాల వల్ల తప్పుగా అర్థం చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, డోంట్ బాదర్. డోంట్ బాదర్ మీన్స్ ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది అనేది రకరకాలుగా ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు మనం ఎవరింటికైనా మనము చుట్టుగా వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైంది కావచ్చు లేదా మనకి ఇష్టం లేనిది కావచ్చు, వాళ్ళు ఏదైనా మనల్ని కొసరి వడ్డిస్తున్నప్పుడు కడుపు నిండిపోయాక కూడా వాళ్ళు మనకు పెడుతుంటే మనం వద్దని వారిస్తున్న వాళ్ళు పెడుతుంటే ఏమనలేక మనం ఇబ్బంది పడుతూ తింటాం కదా, అది బాదరింగ్ అంటాం. రైట్, చూడండి ఎగ్జాంపుల్స్, డోంట్ బాదర్ ట్రయింగ్ అగైన్, మీరు దాన్ని మళ్ళీ ప్రయత్నిస్తూ ఇబ్బంది పెట్టకండి. డోంట్ బాదర్ హిమ్ వైల్ హీఈస్ బిజీ, అతడు బిజీగా ఉన్నాడు, అతడి పనిలో అతను నిమగ్నమై ఉన్నప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టకండి. డోంట్ బాదర్ ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఇది నాకు నేనుగా నా సొంతంగా చేసుకోగలను. డోంట్ బాదర్ ఇట్స్ ఆల్రెడీ డన్, ఇబ్బంది పెట్టకండి, ఇది ఆల్రెడీ అయిపోయింది. అంటే గడిచిపోయిన పని గురించి మళ్ళీ వాళ్ళు అడగడం కానీ లేదా చేయండి అని చెప్పడం కానీ మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా, ఆ సందర్భంలో ఈ ఫ్రేజ్ని వాడతాం. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, ఐ కీప్ మై వర్డ్స్, నేను నా మాట మీద నిలబడతాను లేదా నేను నా మాట నిలబెట్టుకుంటాను. చూడండి ఎగ్జాంపుల్స్, ఐ కీప్ మై వర్డ్స్ అండ్ ప్రామిసెస్, నేను చేసిన ప్రమాణాలను నేను నా మాట మీద నిలబడతాను, నేను ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాను అని అర్థం. ఐ కీప్ మై వర్డ్స్ టు అర్న్ ట్రస్ట్, నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా మాట మీద నిలబడతాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కీప్ మై వర్డ్స్ నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా నేను నా మాట మీద నిలబడతాను, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఓకే, ఐ కీప్ మై వర్డ్స్ బికాస్ ఐఎమ్ ఆనెస్ట్. ఇక చూడండి, ఆనెస్ట్ అనేది మనం HONEST, హానెస్ట్ అని పలకకూడదు. మనము ప్రొనౌన్సియేషన్ పార్ట్లో మనము ఏ సౌండ్ సైలెంట్గా వస్తుంది, ఎలా ఉచ్చరించాలి అనేది మనం ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ చెప్పాను. నేను నా ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో పూర్వ క్లాసులకు సంబంధించినటువంటి ఈ ప్లేలిస్ట్లకు సంబంధించిన లింక్స్ ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీకు కావాల్సినటువంటి ఏ లింక్ అయినా మీరు అక్కడ నుంచి తీసి చూసుకోవచ్చు ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే. సో ఐ కీప్ మై వర్డ్స్ బికాస్ ఐఎమ్ ఆనెస్ట్ అంటే ఏంటి, నేను నమ్మదగ్గ వ్యక్తిని కనుక నేను నా మాట మీద నిలబడతాను, నేను నమ్మకస్తుని అని అర్థం. నెక్స్ట్ చూడండి, షీ టాక్స్ అ లాట్, ఆమె ఎక్కువగా మాట్లాడుతుంటుంది. వాగుడుకాయ అంటాం కదండి, అంటే ఎదుటివారు వింటున్నారా వినడం లేదా, అది సందర్భంగా మాట్లాడుతున్నామా అసందర్భంగా మాట్లాడుతున్నామా అనేది పట్టించుకోకుండా వాగుతూనే ఉంటారు కదా, అలాంటి సందర్భంలో షీ టాక్స్ అ లాట్, షీ టాక్స్ అ లాట్, దే టాక్స్ అ లాట్ అని అంటూ ఉంటాం. చూడండి ఎగ్జాంపుల్స్, షీ టాక్స్ అ లాట్ వెన్ షీ ఈజ్ నర్వస్, ఆమె నర్వస్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఎక్కువగా మాట్లాడుతుంది. షీ టాక్స్ అ లాట్ విత్ హర్ ఫ్రెండ్స్, ఆమె తన స్నేహితులతో ఎక్కువగా మాట్లాడుతుంది. షీ టాక్స్ అ లాట్ బట్ ఐ డోంట్ మైండ్, ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది కానీ నేను పెద్దగా పట్టించుకోను. షీ టాక్స్ అ లాట్ అండ్ లాఫ్స్ ఆఫెన్, ఆమె తరచుగా ఎక్కువగా మాట్లాడుతుంది మరియు ఊరుకొరికనే నవ్వుతూ ఉంటుంది అనే అర్థంలో ఈ ఫ్రేజ్ని వాడతాం. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, దిస్ ఈజ్ అ రూమర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూమర్? రూమర్ అంటే పుకారు. పుకారు అంటే ఏంటి, నిరాధారమైనటువంటి అంశాన్ని పుకారు అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, దిస్ ఈజ్ అ రూమర్ అబౌట్ హిమ్, ఇది అతనికి సంబంధించినటువంటి పుకారు. పుకారు అంటే వదంతి అంటుంటాం కదా, అది. దిస్ ఈజ్ అ రూమర్ సో డోంట్ బిలీవ్ ఇట్, అదొక వదంతి, దాన్ని నమ్మకండి. దిస్ ఈజ్ అ రూమర్ స్ప్రెడింగ్ ఫాస్ట్, ఇదొక పుకారు మాత్రమే, వేగంగా ఏం చేస్తుంది, పుకార్లు ఎప్పుడు కూడాను చాలా వేగంగా పయనిస్తుంటాయి, ఒకరి దగ్గర నుంచి ఒకరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. నిజాలు నెమ్మదిగా తెలుస్తాయి కానీ పుకార్లు వదంతులు చాలా వేగంగా పయనిస్తాయి.
నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ అ రూమర్ విత్ నో ప్రూఫ్. ఇది ఒక వదంతి మాత్రమే, నిరాధారణమైనటువంటి వదంతి. వదంతి అంటేనే ఆధారం ఉండదండి. అలాంటిదే ఇక్కడ మనం ఈ సెంటెన్స్ లో వాడతాం. దిస్ ఇస్ అ రూమర్ విత్ నో ప్రూఫ్ దట్ ఈస్ అ థీఫ్. అతడు ఒక దొంగ అనేది ఒక పుకారు మాత్రమే, దానికి ఎలాంటి ఆధారాలు లేవు. రైట్. నెక్స్ట్ ఫ్రెష్ చూడండి, డోంట్ స్టామర్. స్టామర్ అంటే ఏంటి? ఒక సందర్భంలో దీన్ని నత్తి అని కూడా అంటాం, తడబడడం. ఓకే అండి. ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ స్టామర్, స్పీక్ స్లోలీ. మనం ఏదైనా కంగారులో మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదైనా భయానికి ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తుంటాం? తడబడుతూ ఉంటాం, మన మాటలు తడబడుతూ ఉంటాయి. సో ఏమంటున్నాడు ఇక్కడ? డోంట్ స్టామర్, స్పీక్ స్లోలీ. తడబడకండి, నిదానంగా మాట్లాడండి. డోంట్ స్టామర్, టేక్ ఎ డీప్ బ్రీత్. తడబడకండి, ప్రశాంతంగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. డోంట్ స్టామర్, స్టే కామ్. ప్రశాంతంగా ఉండండి, తడబడకండి. ఎప్పుడు మనం తడబడతామంటే మనం ప్రశాంతంగా లేనప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు అని అన్నాం కదా. అది 100% నిజమండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడాలన్నా వింటున్న వాళ్ళు మన మాట వింటారో లేదో అనే భయాన్ని వీడి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మంచి పదజాలంతో అర్థవంతమైనటువంటి వాక్య నిర్మాణంతో మనం కనుక ఆ మాటను మాట్లాడితే ఎదుటివారు 100% మన మాటను వింటారు. మనం సెంటెన్స్ ఫార్మేషన్లో సెంటెన్సెస్లో దీనికి సంబంధించిన టాపిక్ చెప్పుకున్నాం. డిస్క్రిప్షన్లో చూడండి, మీకు ఆ లింక్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, డోంట్ స్టామర్, స్టే కామ్ అన్నాం కదా. అంటే ఏంటి? తడబడకండి, ప్రశాంతంగా ఉండండి. డోంట్ స్టామర్, థింక్ బిఫోర్ యూ టాక్. మీరు తడబడకుండా మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం ముందుగా ఏం మాట్లాడాలో మనము ఆలోచించుకోవాలి. అనాలోచితంగా మాట్లాడినప్పుడు మనకు ఆ వాక్యాలు, పదాలు దొరకక తడబడుతూ ఉంటాం. కనుక ఏం చేయాలి? మాట్లాడే ముందు ఆలోచించుకోండి, తడబడకండి. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే ఏంటి? మీరంటే గర్వంగా ఉంది, మీ పట్ల గర్వంగా ఉంది. రైట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ట్రయింగ్. మీ ప్రయత్నానికి నేను గర్విస్తున్నాను, మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది అనే అర్థంలో ఈ వాక్యాన్ని వాడాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. ప్రియమిత్రమా, నేను నీ పట్ల గర్వంగా ఉన్నాను, నువ్వు నా మిత్రుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని అంటున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ కైండ్. మీ దయార్థ హృదయం పట్ల నాకు గర్వంగా ఉంది అంటే అంత గొప్ప మనసు మీది అని అర్థం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ యువర్ సక్సెస్. మీ విజయాన్ని చూసి నాకు గర్వంగా ఉంది. ఓకే, నౌ ద టైమ్ ఫర్ రీక్యాప్. This is the rumor. She talks a lot. I keep my words. Don't bother. I am mistaken. I am proud of you. What can I do? I am on the way. Be polite. Don't be foolish. Keep in mind. And finally, don't stammer. Okay friends, that's a wrap for today's session. We hope you enjoyed learning and gained valuable insight to improve your spoken English. Remember, fluency comes with practice, confidence and a willingness to step out of our comfort zone. Every lesson brings you closer to mastering the language. So keep practicing and never stop learning. If you found this class helpful, don't forget to like, share and subscribe to our channel. Your support helps us bring you more valuable content to enhance your English skills. Stay tuned for our next session where we will continue this existing and exciting journey together. Until then, keep speaking, keep growing and keep shining. Until then, take care. Goodbye. Do you struggle to keep a conversation going? Want to speak more confidently in any situation? Welcome to Roshan's English World, where we turn awkward silence into engaging discussions. Join us for fun, interactive and practical conversation classes that will boost your speaking skills, improve your confidence and make you a pro at social interaction. From daily conversations to professional talk, we have got you covered. New episodes every week, practical tips and real life examples, live practices sessions and expert advice. Don't just listen, start talking. Hit subscribe now and take your communication skills to the next level. Speak with confidence. We will be meet with our new upcoming module about conversation. Until then, take care. Goodbye.